హాయ్ అండి అందరికీ. ముందుకొచ్చేసేసి మనకి చాలామంది కామెంట్ బాక్స్‌లో అడగడం జరుగుతుంది. సార్ పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది అవ్వట్లేదండి. ఎప్పుడైతే స్టార్ట్ అయితే ఒక వీడియో అనేది పెట్టమని చెప్పేసి అడగడం జరిగింది. మనకి ప్రెజెంట్ వచ్చేసేసి మనకి పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మీకు ఈరోజు ఈ వీడియోలో కొత్త పద్ధతిలో ఏ విధంగా అప్లై చేయాలో ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. మనకి పాత ప్రాసెస్‌కి, కొత్త ప్రాసెస్‌కి చేంజెస్ అనేది రావడం జరిగింది. ఈ కొత్త పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఈరోజు ఈ వీడియోలో సిఎస్సి సెంటర్ ఉన్నవాళ్ళు ఈ పీఎం కిసాన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాళ్ళ లాగిన్‌లో అనేది ఈరోజు చూపించడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో సెల్ఫ్ పోర్టల్‌లో కూడా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఏముండదండి, మీకు సెల్ఫ్ పోర్టల్‌లో అయినా కానీ పీఎం కిసాన్ మీకు సిఎస్సి ఉన్న వాళ్ళకైనా కానీ ప్రాసెస్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది. కానీ దానికి దీనికి లాగిన్ అనేది వేరే అంతే. ఓకేనా. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే సిఎస్సి సెంటర్ ఉన్నవాళ్ళు కస్టమర్ ఆధార్ కార్డ్, అదేవిధంగా కంపల్సరీ కస్టమర్ ఉంటే బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మనకి సెల్ఫ్ పోర్టల్కి సిఎస్సి సెంటర్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే మనకి సెల్ఫ్ పోర్టల్లో చేసుకుంటే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చేసుకోవచ్చండి. సిఎస్సి ద్వారా చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ కస్టమర్ బయోమెట్రిక్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి దీనికి డిఫరెంట్ ఇది ఒకటేనండి. కస్టమర్ ఆధార్ కార్డ్, అదేవిధంగా పొలం పాస్బుక్ జిరాక్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఫుల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా వచ్చేసేసి మనకి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అనేది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ వచ్చేసేసి కస్టమర్ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ వాళ్ళ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా. స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ పేమెంట్ మెథడ్లోకైనా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. మీకు సిఎస్సి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్యాలెట్ పిన్ ఉంటుంది కదా, మీ వ్యాలెట్ పిన్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ₹5 అనేది మీకు మీ వ్యాలెట్ నుంచి అనేది కట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ నెక్స్ట్ వచ్చేసేసి కస్టమర్ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి. చాలామంది అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. మెయిన్ ప్రిఫర్ వచ్చేసేసి ఏదైనా మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి అనేది ఒక 4 డిజిట్స్ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓకేనా. కంపల్సరీ నా ప్రిఫర్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా. అదేవిధంగా మీ పాస్బుక్ కూడా అదే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండేటట్టు కూడా చూసుకోండి. ఓకేనా. మీకు సబ్మిట్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ మీకు బయోమెట్రిక్ అనేది అడగడం జరుగుతుందండి. కస్టమర్ బయోమెట్రిక్ అనేది ఇక్కడ వేయాలన్నమాట. మీ సిస్టమ్కి ఏదైతే డివైస్ అనేది కనెక్ట్ అయిందో ఆ డివైస్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ బయోమెట్రిక్ మీద క్లిక్ చేసినట్టే మీకు సక్సెస్ఫుల్గా మీకు బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. స్టార్టింగ్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. తర్వాత మీ సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ మండలం అండి. ఓకే. మీ మండలం సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కూడా మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విలేజ్ నేమ్, మీ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీకు కేటగిరీ అనేది చెప్పేసి అడగడం జరుగుతుంది. కేటగిరీ వచ్చేసి జనరలా, ఎస్సీనా, ఎస్టీనా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫార్మర్ టైప్ వచ్చేసేసి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా. ఎంతైతే మీకు పొలం ఉందో అది ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీకు 2 ఎకరాల లోపు ఉంటేనే ఫస్ట్ ఆప్షన్, 2 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఓకేనా. ఇందాక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సేమ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ అనేది ఎంటర్ చేయండి. ఓకే. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి తర్వాత ఇక్కడ మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీకు డెమో ఫోటో కూడా ఇక్కడ పక్కన ఒకటి వేస్తాను. మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీ పాస్బుక్లో మీ ఫోటో పైన అనేది ఉంటుందండి. ఓకేనా. ఆ ఫోటో పైన ఉండే ఆ రిజిస్ట్రేషన్ నెంబరే ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. మీకు డెమో కూడా ఒకటి ఇక్కడ పక్కన వేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి తర్వాత మీకు కింద చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రధానమంత్రి యోజన అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎస్ఆర్ నో అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దాని మీద ఎస్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇది జాయింట్ ఆర్ సింగిల్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సింగిల్ మీద సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే మీకు ల్యాండ్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ ఖాతా నెంబర్ అండి. మీ పాస్బుక్ మీద ఖాతా నెంబర్ అనేది ఉంటుంది. ఖాతా నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ సర్వే నెంబర్ అడగడం జరుగుతుంది. సర్వే నెంబర్ ఇవ్వండి.
తర్వాత మీకు ఇక్కడ వచ్చేసేసి పక్కన వచ్చేసేసి మీకు ఇక్కడ ఏరియా టు హెక్టార్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. ఓకేనా, అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా మీకు ఆ లింక్ కూడా కింద ఇస్తాను మీకు. అదేవిధంగా ఇక్కడ మీ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏరియా టు హెక్టార్ అని చెప్పేసి ఇక్కడ కొట్టినట్లయితే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మెన్షన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా అనేది మీరు చేసుకోవచ్చు. ఓకేనా, అది ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకొని మీకు ఎంతైతే మీకు ఆ పాస్బుక్ మీద ఉంటుంది, మీకు ఎంతైతే పొలం ఉందో అది అనేది ఇక్కడ దీంట్లో ఎంటర్ చేసుకొని డైరెక్ట్ మీకు కాపీ పేస్ట్ చేసుకొని దాంట్లో ఎంటర్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, జాగ్రత్తగా అయితే చేయండి. కస్టమర్ రిజిస్ట్రేషన్ అనేది ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అప్రూవల్ అనేది అవుతుంది. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ కస్టమర్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరుగుతుందండి. తర్వాత ఫ్యూచర్లో అనేది ఇబ్బంది అవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చూసి ఇక్కడ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది బిఫోర్ 2019 అయిందా, ఆఫ్టర్ 2019 అయిందా అని చెప్పేసి ఉంటుంది. అది మీకు పాస్బుక్లో చూపిస్తుందండి. మీ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అయిందో మీ పాస్బుక్ మీద ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసేసి మీకు ఆ ల్యాండ్ అనేది మీకు పర్చేజ్ చేశారా, లేదంటే గిఫ్ట్ కింద వచ్చిందా, లేదంటే ఫాదర్ చనిపోతే మీకు వచ్చిందా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. మీకు అది కూడా పాస్బుక్ మీద ఉంటుంది. ఓకేనా, ఆ ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ పర్పస్ మీద అయితే ఆ ల్యాండ్ అనేది అలాట్మెంట్ అయిందో ఆ పర్పస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది మీకు ఆ పాస్బుక్ మీదే ఉంటుంది. ఓకేనా, మీకు ఫ్రంట్ పేజ్ కాకుండా రెండో పేజ్ ఉంటుంది కదా, దాని మీద ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ డేట్ అనేది. ఆ డేటు, మంత్, ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ డేటు, మంత్, ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు అక్కడ యాడ్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, ఒకసారి ప్రాపర్గా మొత్తం చూసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ల్యాండ్ పాస్బుక్ ఫోటో అనేది అడగడం జరుగుతుందండి కింద. ఓకేనా, పాస్బుక్ ఫోటో అనేది మీకు 200 కేబీలు అనేది ఉండాలన్నమాట. 200 కేబీ బిలో ఉంటే సరిపోతుంది. మీకు అది పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి. ఓకేనా, మీ సిస్టంలో 200 కేబీలోపు స్కాన్ చేసి పెట్టుకోండి. అది పీడిఎఫ్ ఫైల్లో స్కాన్ చేసి పెట్టుకొని ఇక మీకు అప్లోడ్ ఫైల్ మీద కొట్టేసేసి ఇక్కడ సేవ్ మీద కొట్టినట్లయితే మీకు అప్లికేషన్ సేవ్ అయ్యి మీకు ఒక అప్లికేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఒకసారి నేను ఫైల్ అనేది అప్లోడ్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. ఓకేనా, నెంబర్ అనేది సేవ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మీకు తర్వాత అప్రూవల్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా అనేది మీరు పిఎం కిసాన్కి అనేది అప్లై చేసుకోవాలండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో కూడా షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనేది జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.